మా యొక్క మా మా బాధలు, మేము పడే కష్టాలు, మేము అందించే విద్య, మేము ప్రోత్సహించే విద్యార్థులు ఏ రకానికి చెందిన వాళ్ళు అది మీరు క్లుప్తంగా రావాల్సిందిగా మీకు కోరుతున్నాను. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక కమిటీ, ఆకునూరి మురళి గారు, ఆకునూరి మురళి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. మీరు విద్యారంగ పరిరక్షణ చేస్తారా, లేకపోతే విద్యను డిమాలిష్ చేస్తారా, లేకపోతే ప్రోత్సహిస్తారా అన్నది పక్కన పెడితే, ఆకునూరి మురళి గారు ఒకటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ప్రమోట్ అయ్యారు. ప్రమోట్ అయిన తర్వాత మీరు ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారో, మీ డిపార్ట్మెంట్లో ఏ సెక్షన్ అయితే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళని మర్చిపోయి మీరు ఒక ప్రభుత్వానికి ఒక రికమెండేషన్ చేశారు. అదేంటంటే అసలు పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థనే ఉండకూడదు. మీ కింద పాలిటెక్నిక్ విద్యార్థులు ఏఈగా, జేఈలుగా, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా, వాటర్ వర్క్స్ బోర్డు మేనేజర్గా, రైల్వేస్లో లోకోమోటివ్ ఇంజనీర్స్గా, నిన్నగాక మొన్న ఒక పాలిటెక్నిక్ విద్యార్థి హెచ్పిసిఎల్లో 10 లక్షల ప్యాకేజ్ వచ్చింది సార్ ఒక పాలిటెక్నిక్ విద్యార్థికి. అంటే ఈ అర్హతలు కలిగినటువంటి విద్యార్థులు నాశనం చేద్దాం అనుకున్నారా మీరు? నాకైతే మేము ఈ మీటింగ్ మేమేం ప్రభుత్వం మీద కోపంతో పెట్టలే. ఆకునూరి మురళి గారు స్టేక్ హోల్డర్తో డిస్కస్ చేశారా? మీరు డిస్కస్ చేస్తుంటే మాతో సమావేశం పెట్టుంటే దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? మాకు పాలిటెక్నిక్ విద్య గురించి మీకు ఎంతవరకు తెలుసు అన్నది కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే విద్యార్థులకు, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి ఈ విద్యా సమాజానికి విద్యా హక్కు చట్టాన్ని హరించేది మీకు ఎక్కడిది? అంటే ఒక పేద విద్యార్థి ఏదైతే లేబర్ కేటగిరీ నుంచి వస్తారో, వాళ్ళ పిల్లలు వస్తారో, వాళ్ళ పిల్లల్ని భవిష్యత్తుని నాశనం చేయడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారు? భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 21A ప్రకారం అంటే మేము విద్యా హక్కును మేము తీసుకొని మేము ఉన్నత చదువులు చదవకూడదా? అంటే ఏదైతే మా దగ్గర ఒక వాచ్మెన్ కొడుకు, ఒక మేస్త్రి కొడుకు, ఒక గేట్ కీపర్ కొడుకు, లేకపోతే ఇంటర్మీడియట్లో ఫీజులు కట్టుకోలేనటువంటి పేరెంట్స్ వాళ్ళ పిల్లలు మా దగ్గర చదువులకు వస్తారు సార్. వాళ్ళకి అత్యున్నతమైనటువంటి విద్య ఇస్తున్నాం. మీరు ఎప్పుడైనా బహుశా మీకు తెలిసే ఉంటుంది, విద్యా వ్యవస్థలో పాలిటెక్నిక్లో ఈ రోజు వరకు పేపర్ లీకేజ్ కానీ, లేకపోతే మాస్ కాపింగ్ కానీ, లేకపోతే ఈ డూప్లికేట్ సర్టిఫికేట్లు అనేది ఎక్కడ కూడా కనిపించవు. మేము ఒక సాంకేతిక విద్యకు పునాది లాంటి వాళ్ళం. మా విద్యా సంస్థలు సాంకేతిక విద్యకు పునాది లాంటివి. అలాంటి విద్యా వ్యవస్థను మీరు ఎందుకు దీన్ని నాశనం చేయాలనుకుంటున్నారో అది మాకు ఒకటి అర్థం కాలేదు. ఒకటి, విద్యా వ్యవస్థ చట్టం అంటే ఎడ్యుకేషనల్ యాక్ట్ 1982 దాన్ని మోడిఫై చేసి మీ కార్మిక చట్టంలో మీరు దీన్ని విలీనం చేయాలనుకున్నారు. కార్మిక చట్టంలో విలీనం చేస్తే మాకు ఏఐసిటి రికగ్నిషన్ ఉంటుందా? ఏఐసిటి రికగ్నిషన్ లేకపోతే మా పిల్లలు అంటే తెలంగాణలో చదువుకున్నటువంటి పిల్లలకు నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ వాళ్ళకి అర్హత ఉంటుందా? ఇది మీకు ముందుకు అంటే మీరు దీన్ని ముందు చూపుతో మీరు ఎందుకు చూడలేకపోయారు అన్నది మా యొక్క డౌట్ సార్. ఇంకోటి, మీరు ఏ విధంగా చేయాలనుకుంటారు? మాకు రోడ్ మ్యాప్ ఇవ్వండి. ఈ రోజు వరకు ప్రభుత్వం నుంచి కానీ, లేకపోతే మా దగ్గర నుంచి కానీ, లేకపోతే డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కానీ, లేకపోతే మా కన్సర్న్ ఆఫీసర్ దగ్గర నుంచి కూడా మాకు ఒక కరెక్ట్ రోడ్ మ్యాప్ ఈ రోజు వరకు రోడ్ మ్యాప్ ఇవ్వలేదు. ఈ వ్యవస్థను మేము ఏం చేస్తున్నాం అనేది ఒకటే ఇంటెన్షన్, ఒకటే మేము తీసుకెళ్లి స్కిల్ డెవలప్మెంట్లో కలిపేస్తున్నాము. అక్కడ ఎందుకో ఏదో ఫండ్స్ ఉన్నాయి, ఆ ఫండ్స్తో మేము ఇన్స్టిట్యూషన్ బాగు చేస్తాము. కానీ మీరు ఎక్కడ స్కిల్ డెవలప్మెంట్ శక్తి డిపార్ట్మెంట్ నుంచి శక్తి డిపార్ట్మెంట్ కింద వర్క్ చేసే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఒక ప్రైవేట్ యూనివర్సిటీ. ఆ ప్రైవేట్ యూనివర్సిటీకి మేము గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ మా పాలిటెక్నిక్ కళాశాలకు మేము అనుమతి ప్రైవేట్ యూనివర్సిటీ దగ్గర తీసుకోవాలా సార్? మేము మా వ్యవస్థ ఎందుకంటే మేమే మా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి మేము ప్రైవేట్ కాలేజ్కి ఇన్స్పెక్షన్కి వెళ్ళి ప్రైవేట్ కాలేజీలకు మా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనుమతిస్తుంది. అక్కడి నుంచి మేము ఈ కోర్సును రన్ చేస్తూ ఉన్నాం. అలాంటి వ్యవస్థను మీరు అబాలిష్ చేసేసి పాలిటెక్నిక్ ప్రభుత్వ వ్యవస్థను తీసుకెళ్లి ఒక యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో కలిపేసి అక్కడి నుంచి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేది ఇంటర్నేషనల్ స్థాయిలో ఎదిగే యూనివర్సిటీ. దాంట్లో మీ జీవితాలు బాగుపడతాయి, మీ పిల్లలకి భవిష్యత్తు బాగుంటుంది. అంటే మీరు దాన్ని ఇంటర్నేషనల్ లెవెల్ ఫస్ట్ ఎదగనివ్వండి. ఆ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ లెవెల్ మీరు తీసుకెళ్ళండి. దాని తర్వాత నిజంగా మేము మా పిల్లలకు అవసరం అనుకుంటే మేము దాన్ని తీసుకుంటామేమో. అదేవిధంగా మీరు మొన్న మన మినిస్టర్తో మీటింగ్ అయిన తర్వాత అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు పీపీటీ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ
ఆ ప్రజెంటేషన్లో అసలు మా విద్యా వ్యవస్థ గురించి ఏమాత్రం అవగాహన లేకుండా ఆ ప్రజెంటేషన్ ఉంది. మేము ఈరోజు ఏం మాట్లాడితే రేపు ఆ డాక్యుమెంట్ తీసుకొస్తున్నారు, రేపేం మాట్లాడితే ఎల్లుండి దాని మీద పీపీటీ తయారు చేసుకొని వచ్చారు. దాంట్లో అడిగింది ఒక క్వశ్చన్ అడిగారు, ఒక జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ పీపీటీ ప్రజెంటేషన్ అయిన తర్వాత ఒక ఇండస్ట్రీకి 600 మంది స్కిల్డ్ ఎంప్లాయీస్ కావాలి అని చెప్పేసి. మేము స్కిల్డ్ ఎంప్లాయీస్ అంటే సార్ మీ ఏ రకంగా మీకు స్కిల్డ్ ఎంప్లాయీస్ కావాలో మాకు చెప్పండి అని అడిగాం. అయితే మాకు స్టార్టింగ్ సమాధానం చెప్పలే. 4 సార్లు అడిగిన తర్వాత ఒక మాట అన్నారు, డెంటింగ్ అండ్ పెయింటింగ్లో ఒక 600 మంది కావాలని చెప్పారు. మా విద్యా వ్యవస్థ డెంటింగ్ అండ్ పెయింటింగ్ చేసే వ్యవస్థ మాది సాంకేతిక విద్యాశాఖ. ఇది విద్యతో పాటు ట్రైనింగ్ ఇస్తాం. ఆ ట్రైనింగ్ ఎందుకంటే అది సూపర్వైజరీ క్యాడర్లో ఐటీ వాళ్లకు గైడ్ చేసే సంస్థ మాది. మేము ఆ డెంటింగ్ పెయింటింగ్ ఆ మెటల్ గురించి చదువుతాం కానీ ఆ పెయింటింగ్ యొక్క ఫ్లూయిడ్ ఫ్లో గురించి చదువుతాం కానీ మేము మా పిల్లలు డెంటింగ్ పెయింటింగ్ అనేది ఇప్పుడు కూడా వేయరు, అది ఆ పని చేయరని చెప్పేసి వాళ్ళకి కులంకషంగా చెప్తే కానీ వాళ్ళకు మా వ్యవస్థ గురించి అర్థం కాలే. సో ఇట్లాంటి వాటికి మీరు ఎంతగానో మార్చాలనుకుంటారు కదా. మేము సార్ బాధ్యత గల ఉపాధ్యాయులం, బాధ్యత గల మా ప్రిన్సిపల్స్, బాధ్యత గల మా హెచ్ఓడీలు, మా కమిషనర్ గారు, సెక్రటరీ గారు చెప్పితే మీరు నమ్మరు. మేము స్కూళ్ళ ముందుకెళ్ళి అడుక్కున్నాం. స్కూళ్ళ ముందుకెళ్ళి పిల్లలకు భవిష్యత్తుని తీర్చిదిద్దాము, మీ పిల్లలను బాగుపెడతామని చెప్పి ఈసారి 95% ఇంటేక్ తీసుకొచ్చాం. అదే పిల్లలు, అదే పేరెంట్స్ సార్ మీరు ఆ రోజు మాకు భరోసా ఇచ్చారు కదా, మరి మా పిల్లల భవిష్యత్తు ఏంటి, ఆందోళనకరమైనటువంటి విషయాలు ఏంటిదని చెప్పేసి మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. మేము ఎందుకంటే మేము ఇక్కడ బాధ్యత మేము ఆ రోజు బాధ్యత తీసుకున్నాం, ఈరోజు కూడా బాధ్యత తీసుకున్నాం. ఎవరు కూడా ఆందోళన చేయనక్కర్లేదు. ఎందుకంటే మేము కూడా ఈ వ్యవస్థ అలాగే కంటిన్యూ కావాలి, మా పిల్లల భవిష్యత్తు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా ఒకటి మా చిన్న విజ్ఞప్తి, ఎందుకంటే మీరు ఏర్పాటు చేశారు కానీ మా వ్యవస్థను మాత్రం అలాగే కంటిన్యూ చేయించండి, కంటిన్యూ చేయండి. మీరు ఇచ్చే అసైన్మెంట్ మేము కంప్లీట్ చేస్తాము, వాటిని మేము భరోసా ఇస్తున్నాం. మీ పిల్లలకి ఏ లెవెల్లో అంటే ఏ స్కిల్లో మీకు ట్రైనింగ్ కావాలో ఆ స్కిల్లో మేము ట్రైనింగ్ ఇస్తామని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ఇప్పుడు మా సెక్రటరీ జనరల్ గారు శ్రవణ్ కుమార్ గారు ఒక్క మాట్లాడు. నమస్కారం, నా పేరు శ్రవణ్ కుమార్, సెక్రటరీ జనరల్ టీపీ జాక్. అయితే ఇప్పటి వరకు మా మిత్రులు చెప్పినట్టు చాలా విషయాలు మా పిల్లలకు అన్యాయం చేసే విధంగా ఉన్నాయి. ఎందుకంటే మా కాలేజీలలో చదివే వాళ్ళంతా పేద విద్యార్థులు, అది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ పిల్లలే ఉన్నారు. వాళ్ళ ఫీజు యాక్చువల్గా పాలిటెక్నిక్లో చదవాలి అంటే 5,000 కన్నా తక్కువ ఖర్చుతోటి అయిపోతాయి పర్ ఇయర్. అదే ఇప్పుడు స్కిల్ ఇండియా యూనివర్సిటీలో ఒక్కసారి కలిపినాం అనుకోండి, ఆ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఎంత డిసైడ్ చేస్తారో అంతే అమౌంట్ ఫీజు ఉంటుంది. ఆ ఫీజు వల్ల మనకు రావాల్సిన పిల్లలు రాకుండా వెళ్తారేమో అని మా బాధ. ప్లస్ ఇది పిల్లలకు అందకుండా ఈ విద్య దూరం అవుతుందని బాధతోటి మేమందరం ఈ ఆందోళన చేపట్టాం. వీళ్ళు చేసిన ప్రతి ఒక్క యాక్ట్లో ఉన్న ప్రతి ఒక్కటి అబ్జెక్షనబుల్గా ఉంది. ఎందుకంటే ఇది పీపీపీ అండ్ మొత్తం ప్రైవేట్కు అనుకూలమైన వాతావరణంలో ఉన్న యాక్ట్ ఉంది, అది ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో. కనుక ఇమీడియట్గా 97ని రద్దు చేస్తూ పిల్లలకు న్యాయం చేయాలని కోరుకుంటూ నా మిత్రుడు అభినవ్ మాట్లాడతాడు. మీడియా మిత్రులకు స్వాగతం, గుడ్ ఈవినింగ్. మిత్రులారా, ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోతోని 100 సంవత్సరాల ఘనమైన చరిత్ర కలిగినటువంటి సాంకేతిక విద్యాశాఖ ఒక్కసారిగా మాయమైపోయింది. వీళ్ళు శక్తి డిపార్ట్మెంట్లకి పంపించేశాము, ఇంకా సాంకేతిక విద్యాశాఖ అనేది లేదు, మీరు ఆ డిపార్ట్మెంట్లో వెళ్ళాలని జీవో వచ్చింది. అంటే సాంకేతిక విద్యాశాఖ దాని కింద పనిచేస్తున్న 59 ప్రభుత్వ పాలిటెక్నిక్స్, 53 ప్రైవేట్ పాలిటెక్నిక్స్, దాంట్లో పనిచేస్తున్న అటెండర్ల నుంచి ఏవోలు డీడీల వరకు, ఇన్స్ట్రక్టర్లు లెక్చరర్ల దగ్గర నుంచి హెచ్ఓడీలు ప్రిన్సిపల్స్ సెక్రటరీల వరకు మొత్తం 100% స్టాఫ్ని స్టూడెంట్స్ని ఒక్కసారిగా లేబర్ డిపార్ట్మెంట్లోకి పంపించేశారు. అక్కడికి వెళ్ళినాక మేమేముంటాం, మా పరిస్థితి ఏంటి, మా క్లాసులు ఎట్లా జరుగుతాయి అని చెప్పి ఆ జీవోని మేము పరిశీలిస్తే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అనేటటువంటి యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ను మేము పరిశీలిస్తే అందులో
మా విద్యార్థులకు కానీ మాకు కానీ ప్రయోజనం చేసేటటువంటి ఒక అంశం లేదు. పైగా యాక్ట్లోనే పిపిపి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేటటువంటిది హెడ్లైన్లోనే ఉంది. దాని ద్వారా ప్రైవేట్ యాజమాన్యాలకి బహుళజాతి కంపెనీలకి లాభాలు కూర్చిపెట్టేటటువంటి వచ్చింది. మా మీద, మా విద్యార్థుల మీద, మా పాలిటెక్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ మీద, మా పాలిటెక్నిక్ పేరు మీద ఉన్నటువంటి వేలాది ఎకరాల భూముల మీద వాళ్లకు గుత్తాధిపత్యాన్ని ఇచ్చారు. వాళ్ళు అవసరమైతే వ్యాపారాలు చేసుకోవచ్చు, కూలగొట్టవచ్చు, కొత్తవి కట్టుకోవచ్చు, అవసరమైతే వేరొక లీజ్ ఇచ్చుకోవచ్చు అనేటటువంటి ఆందోళనకరమైనటువంటి అంశాలు ఉన్నాయి. దాంతో మేము చాలా ఆందోళనకు గురైపోయినాం. మేము చదువుకున్న చదువులు కానీ, మా 33 దశాబ్దాల ఉద్యోగ అనుభవాలు కానీ ఆ యాక్ట్ను అర్థం చేసుకోవడానికి మాకు భయం కలిగింది. దాంతో ఇది ఏం జరిగిందని మేము ఆలోచించే లోపే ఆయన మాకు అసోసియేషన్ లీడర్లను పిలిచి మంత్రి గారి ముందు, అక్కడ కేశవరావు గారి ముందు, మా కమిషనర్ గారు, మిగతా ప్రిన్సిపల్ సెక్రటరీ కూర్చోబెట్టినప్పుడు ఏం చెప్పాలో అర్థం కాని ఒక భయాందోళన పరిస్థితుల్లోకి మేము వెళ్ళిపోయాం. ఇదే విషయాలు విద్యార్థులకు తెలిసింది, అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. అవి చూసిన తర్వాత పిల్లలు కూడా చదువుకున్నారు. మీరు పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది, ప్రభుత్వ ఆధీనంలో జరుగుతున్నటువంటి సాంకేతిక విద్య కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ, మీరు స్కూల్ ఎడ్యుకేషన్లో చూసుకుంటే ప్రభుత్వ పాలిటెక్నిక్లు చాలా ప్రగతిశీలంగా పనిచేస్తూ ఉన్నాయి. 100% అడ్మిషన్స్ ఉన్నాయి. టాప్ ర్యాంకర్స్ జరిగేది మా కాలేజీలోనే. ప్రైవేట్ వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా వెళ్ళకుండా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎలా ఉందో మీరు చూశారు, డిగ్రీలు ఎలా ఉన్నాయో మీరు చూశారు, యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీ దెబ్బకి అవి ఏమైతే చూశారు. కానీ పాలిటెక్నిక్స్ మాత్రం చాలా ప్రగతిశీలంగా ఉన్నాయి. ఇది ఇంజనీరింగ్ చదువుకోవాలనుకున్నటువంటి పేద విద్యార్థులకి ప్రభుత్వం ఎన్ని స్కాలర్షిప్లు ఇచ్చినా కూడా పేదవాళ్ళ జేబుల్లోంచి లక్షల రూపాయలు ప్రైవేట్ కాలేజీలకు కట్టాల్సి వస్తుంది. ఇంటర్మీడియట్ చదవాలంటే 4 లక్షలు కట్టాలి, ఇంజనీరింగ్ చదవాలంటే 2 లక్షలు కట్టాలి. కానీ పాలిటెక్నిక్లో అందరికి 95% పిల్లలకు జీరో ఫీజుతో మేము చదువు చెప్తున్నాం. ఎవరైనా చిన్న చిన్న అటెండర్లు, చిన్న చిన్న క్లర్కులు, కండక్టర్ లాంటి వాళ్ళ పిల్లలు వస్తే వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ చెబితే కేవలం 15,000 లోపే వాళ్ళ చదువు అయిపోతుంది. ఇంత ఎందుకు ఇక్కడికి వస్తున్నారు? మరి పాలిటెక్నిక్ చదివిన పిల్లలు నేరుగా ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు. వాళ్ళు లక్షలు పోసి కోచింగ్లు తీసుకోవాల్సిన అవసరం లేదు, లక్షలు పోసి ప్రైవేట్ స్కూళ్ళ కాలేజీలు చదవాల్సిన అవసరం లేదు. ఒక రాచ మార్గంగా ఉంది. అలా చదువుకున్న పిల్లలు ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతమైనటువంటి ఈ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలాంటి స్థితిలోంచి మా పిల్లలు